ఇది ఒత్తులకి మళ్ళీ మనం సరళ పదాల చట్టం. మనం పిల్లలకి ఇట్లా అక్షరాలను కూడా గుర్తు చేసుకోవచ్చు. మళ్ళీ దాని ప్రకారం ఒత్తులతో తర్వాత సున్నాతో కూడిన పదాలు కూడా చెప్పవచ్చు. ఓకే మేడం. ఇది కూడా సేమ్ సరళ పదాలు ఫస్ట్ క్లాస్ పిల్లలకి అక్షరాలను గుర్తించుకుంటూ చేయవచ్చు. ఇక్కడ ఆపోజిట్ బాక్స్ మనం దీన్ని సాడ్కి హ్యాపీ, న్యూ, ఓల్డ్, కోల్డ్, ఇష్టం. దీంతో మనం సూర్యునికి దగ్గరగా ఏమున్నాయి, తర్వాత మరి ఎంత దూరంలో ఉన్నాయి, వాటి స్థానాలను కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. మళ్ళీ వాటి కలర్స్ కూడా చెప్పవచ్చు. ఓకే. ఇవి లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. మనం లివింగ్ థింగ్స్ అంటే బోర్డ్, లివింగ్ థింగ్స్. కైట్, నాన్ లివింగ్ థింగ్స్. ఫిష్, లివింగ్ థింగ్. ఇక్కడ మై ఇంగ్లీష్ వర్డ్ అని ఒకటి, ఇది టీఎల్ఎం ఇంగ్లీష్కి సంబంధించినది. మై స్కూల్లో ఉండే వస్తువులు, థింగ్స్ ఏంటేంటిది అనేది ఈ పిక్చర్స్ చూపించి ఒకసారి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ పెన్ కానీ, బుక్ కానీ, రిజిస్టర్, టేబుల్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వర్డ్స్, కొన్ని వర్డ్స్ ఇచ్చినాం. అవి బ్యాడ్ థింగ్స్, స్కూల్ థింగ్స్. మనం ఇక్కడ పిల్లలు చదివేసి ఇక్కడ ఉన్న బెంచెస్ బ్యాడ్ థింగ్స్, స్కూల్ థింగ్స్, దాంట్లో ఆ పాకెట్ లో ఈ వర్డ్స్ ని పెట్టేసి వెహికల్ పిక్చర్స్ కూడా ఒకసారి పిల్లలతో అవేంటివనే పిక్చర్స్ చూపించి చెప్పేసి ఇక్కడ పిక్చర్స్ చూపించి చెప్పాలి. తర్వాత ఆ వర్డ్స్ ఎయిర్ లో పోతుందా, అవి అంటే మన వెహికల్స్ ఏరోప్లేన్ ఎయిర్లో వెళ్తుంది కాబట్టి ఏరోప్లేన్ అక్కడ అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ వాటర్లో వెళ్ళేవి వాటర్ దగ్గర, రోడ్ మీద వెళ్ళేవి రోడ్ ఇక్కడ ఈ పాకెట్ లో అరేంజ్ చేయాలి. పిల్లలు మనకు ఫస్ట్ క్లాస్ పిల్లలకి మనము ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనము సబ్ట్రాక్షన్ చెప్పేటప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా తొందరగా అర్థం కాదు కదా మేడం. అప్పుడు మనము ఇక్కడ ఫిష్ ఉంది ఈజీగా అర్థం కావడానికి. ఇక్కడ ఎన్ని ఫిష్లు, చిన్న ఫిష్లు ఉన్నాయి, 1 2 3 4 5 6. అయితే మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఒక 6 నుంచి ఒక 3 ఫిషెస్ 3 తీసేయాలనుకోండి. 1 2 3, మిగిలినవన్నీ 3 అవి ఇక్కడ రాసేసుకోవాలి. అది కొంచెం అంటే దానికి అవగాహన చేయించవచ్చు చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్. ఇక్కడ వర్డ్ ఫ్యామిలీ, ఇక్కడ కూడా మన జాలిఫోనిక్స్ కి సంబంధించి కొన్ని వర్డ్స్ పాత్, బాత్, మ్యాత్, టూత్, విత్, ఇవి ఈ దానిలోనే కాకుండా మనం మామూలుగా రాసుకొని కూడా వాళ్ళకు ఎక్కువ వర్డ్స్ వాళ్ళకి చెప్పొచ్చు. ఇది తెలుగు. ఇక్కడ అన్ని గ్లాసుల పైన అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. మనం ఏదన్నా ఒక వర్డ్ అనుకున్నాం అనుకోండి, పలక రాయాలి. పా, లా, క అరేంజ్ చేసుకోవచ్చు వర్డ్స్, సరళ పదాలు. ఇక్కడ హెన్, ఇప్పుడు ఎగ్స్ టైప్ ఈ వర్డ్స్, ఈ అక్షరాలను ఇట్లా తీసుకున్నాము. మనం ఏమైనా ఫిష్ అట్లాంటి వర్డ్స్ అరేంజ్ చేయమని పిల్లలకి ఇస్తే ఇందులోకి వెళ్ళి ఫిష్ FISH తీసుకొని వాళ్ళు అరేంజ్ చేస్తారు. తర్వాత స్టెమ్ ఏం పని చేస్తుంది? సపోర్ట్స్ ద ప్లాంట్. ఫ్రూట్స్ ప్రొటెక్ట్స్ ద సీడ్స్. లీఫ్ పర్ఫార్మ్స్ ద ఫోటోసింథసిస్. హెల్ప్ ఇన్ రీప్రొడక్షన్.
ఈరోజు టీఎల్ఎంలో భాగంగా ఎంపీపీఎస్ హనుమాన్పల్లి తరపు నుంచి ఈవీఎస్కి సంబంధించిన మల్టిపుల్ యూజెస్ టీఎం తయారు చేయడం జరిగింది. రోడ్వేస్, జల మార్గం, రైలు మార్గం, వాయు మార్గం, రోడ్డు మార్గం ప్లస్ ఇంగ్లీష్కి సంబంధించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్లస్ ప్రాంతాలు. పిల్లలు చెప్పండి ఇప్పుడు ఇదేమి 1607 2710 18 కలిపి 2718. ఓకే. 3000 + 800 + 20 + 9 = 3829. ఇంగ్లీష్ టీఎల్ఎం వచ్చేసి ఎల్ఈజీ లెగ్, ఆర్ఈజీ లెగ్, బిఈజీ వెజ్, బిఈజీ వెగ్. మ్యాథ్స్ టీఎల్ఎం ద్వారా దీని ద్వారా విద్యార్థులు టేబుల్స్ని రివిజన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ టేబుల్ వచ్చేసి 1 × 1, 1 × 2, 1 × 3. నెక్స్ట్ సెకండ్ టేబుల్ యొక్క మల్టిప్లైస్ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. థర్డ్ టేబుల్ తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ద్విత్వాక్షరాల పదాలు, సంయుక్తాక్షరాల పదాలని ఎలా పలకాలో విద్యార్థులు ఈ విధంగా నేర్చుకుంటారు. మనం పాతకాలంలో ఓల్డ్ ఫోన్ ఉంటుంది కదా, ఇట్లా చేతులు అట్లాంటి సరళ పదాలతో నేను ఈ ఓల్డ్ ఫోన్ తయారు చేసినాను. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నా, కంజరకు డయల్ చేయాలనుకుంటున్నాను. కంజరలో ఫస్ట్ అక్షరం ఏంటి? కమ్ ఏంటి? కమ్. ఇది యారో దగ్గర తీసుకురాను. తర్వాత జాని, తర్వాత రా చేస్తే కంజరా డయల్ అయిపోయింది. బాగుంది. ఆపోజిట్ వర్డ్స్ ఇంగ్లీష్. వెరీ క్లోజ్, ఓపెన్, ఫుల్, ఎంటీ, అవుట్, ఇన్, అప్, డౌన్, ఆన్, ఆఫ్, స్టాప్, వాక్, హాట్, కోల్డ్, బాయ్, గర్ల్, స్మాల్, బిగ్, డే, నైట్, హ్యాపీ, సాడ్. సబ్స్ట్రాక్షన్ ఏంటంటే ఫస్ట్ అప్పు తీసుకుని తీసివేస్తుంది. మెయిన్గా పిల్లలు ఎక్కువగా దీనికాడ ఇబ్బంది పడతారు కాబట్టి దానికోసం ఇది తయారు చేసిన. దాంట్లో ఇప్పుడు 3 1s 4 1s, 3లకి వెళ్ళి 4 తీయలేము, ఎందుకంటే స్మాల్ కదా, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ తీయలేము కాబట్టి అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే అప్పు తీసుకుంటారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 10s ఉన్నాయి. 5 10slకి ఒక 10ని అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకుంటే ఇప్పుడు ఎంత అయింది? 10కి 3 కలిపితే 13. 13లో 4 తీసేస్తే 9. ఇక్కడ మనం ఒక 10 తీసుకున్నప్పుడు ఒకటి తగ్గుతుంది, దానికోసం 4 వస్తుంది. 4లకి 2 తీసేస్తే ఎంత అవుతుంది? 2. మేడం ఈ నెంబర్స్ ఫస్ట్ క్లాస్ 3 ఇట్లా 10 వరకు కానీ మనం 20 వరకు కానీ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ గుణింతాలు बेगम से की कापुल से की बेगम से की
కొంత ఇస్తే అట్లా మొత్తం ఇంకోటి మేడం కాకునింతం అయిపోయిన తర్వాత మనం వేరే అక్షరాలు కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ కా తీసేసి ఇట్లా మనం అక్షరాలు కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, నాలుక, తర్వాత చెవి, జ్ఞానేంద్రియాలు. అది వాటర్ సైకిల్ నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడుతుంది. మేఘాలుగా ఏర్పడిన తర్వాత మళ్ళీ వర్షం రూపంలో మేఘాలుగా ఏర్పడతాయి. మళ్ళీ వర్షం రూపంలో మళ్ళీ భూమిపైకి చేరిన తర్వాత మళ్ళీ ఆవి రూపంలో మేఘాలుగా ఏర్పడి మళ్ళీ వర్షం రూపంలో భూమిపైకి చేరుతుంది. తర్వాత ఇది యాక్షన్ వర్డ్స్ మేడం. యాక్షన్ వర్డ్స్ ప్లేయింగ్, తర్వాత ఈటింగ్, డ్రింకింగ్, తర్వాత వాకింగ్, తర్వాత రన్నింగ్, ఇట్లా తయారు చేసుకోవచ్చు. తర్వాత సెంటెన్స్ మేకర్, దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ మై పెన్. తర్వాత ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటే దిస్ ఈజ్ యువర్ పెన్, తర్వాత దిస్ ఈజ్ హర్ పెన్. ఈ విధంగా మనం దిస్ దట్ ఈ పదాలన్నీ మనం చేంజ్ చేసుకోవాలి. ఇవి చెప్పండి. ప్రొఫెషన్స్ మేడం. ఓకే. ప్రొఫెషన్స్ డాక్టర్, డ్రైవర్, పోస్ట్మ్యాన్, ఫార్మర్, టైలర్, బార్బర్, కార్పెంటర్, ప్లంబర్, ఫిషర్ మ్యాన్, బ్లాక్ స్మిత్ మేడం. ఈవీఎస్ సంబంధించిన ఈవీఎస్ సార్. ఈవీఎస్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అది సరళ పదాల యంత్రం. బాగుంది సార్ స్టాండ్. మా హెడ్ మాస్టర్ నాకు ఏం చెప్పిందంటే లాస్ట్ 10 నిమిషాలు మాత్రమే మీ పని ఉంటుంది కదా మేడం, మిగతా టైం మొత్తం టీవీ దగ్గర కూర్చున్నట్టు. ఓకే ఓకే. ఇవి సార్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. ఓకే సార్. కలర్స్ విత్ కలర్స్తో కలర్ను ఐడెంటిఫై చేస్తారు మేడం. అదేవిధంగా వాటి స్పెల్లింగ్ నేర్చుకుంటారు మేడం. ఓకే సార్. ఇక్కడ ఒత్తు పదాలు మేడం. ఓకే సార్. ఇక్కడ కూడా ఒత్తు పదాలు మేడం. కావత్తు పదాలు. ఓకే సార్. ఓకే సార్. ఇది ఒక్క నిమిషం. ఓకే సార్. మేళా అనంతరం అందరు ఉపాధ్యాయులు సమావేశం కావడం జరిగింది. 4 రూమ్లలో టీఎల్ఎంలను ప్రదర్శించడం జరిగింది. ఈ మేళాకు మా నారాయణపేట జిల్లా ఏఎంఓ సారు విద్యాసాగర్ సార్ సందర్శించి అందరు టీఎల్ఎంలను చూడడం జరిగింది.
ఇక్కడ ఎంఈఓ గాయత్రి మేడం గారు, ఏఎంఓ సార్ విద్యాసాగర్ సారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నరసింహాచారి సారు, శంకరయ్య సారు, మరికొందరు ఉపాధ్యాయులు తమ విలువైన సందేశాలను ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా 8 మంది ఆర్పీలను తీసుకోవడం జరిగింది. వారికి కూడా ప్రోత్సాహకాలు అందించారు. ఆ తర్వాత ప్రతి పాఠశాల నుంచి పాల్గొన్న ఉపాధ్యాయులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందించారు. ఇంకా చివరగా ప్రతి సబ్జెక్టు నుంచి 2 బెస్ట్ టీఎల్ఎంలను ఫస్ట్ సెకండ్గా మొత్తం 8 పాఠశాలలను సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చే నెల ఈ పాఠశాలల వారు జిల్లా స్థాయిలో పాల్గొంటారు. మొత్తానికి మా టీఎల్ఎం మేళా తక్కువ సమయంలో ఎంతో చక్కగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తయింది. ఈ టీఎల్ఎంలను మా పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగించి బోధన జరుపుతాము. వీటిని చూసి విద్యార్థులు కూడా శ్రద్ధగా ఆసక్తిగా వింటారు. విద్యా బోధనను సరళీకృతం చేయడానికి ఈ టీఎల్ఎం బాగా ఉపయోగపడతాయి.